హలో ఎవ్రీవన్, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బాలా జెన్ ఏఏ తెలుగు. నేను ఈరోజు సెషన్లో ముఖ్యంగా జపనీస్ లాంగ్వేజ్ ఎలా నేర్చుకోవాలి, ఈ జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకోవటం వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి అనే దానితో పాటు అసలు జపనీస్ లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకోవాలి, ఒక జపనీస్ లాంగ్వేజే కాదు, జర్మన్ లాంగ్వేజ్, స్పానిష్, ఇటాలిక్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, హిందీ, తమిళ్, కన్నడ, తెలుగు, ఇవన్నీ న్యాచురల్ లాంగ్వేజెస్ అంటారు కదా. ఈ న్యాచురల్ లాంగ్వేజెస్ అనేది ఇప్పుడు మనం ఏ ఎరాలో ఉన్నాం కనుక ఇవన్నీ న్యాచురల్ లాంగ్వేజెస్లో మన డేటా అనేది అంతా ట్రైన్ చేసిన తర్వాత మనం ఒక చాట్ జీపీటీ మోడల్ అని, జెమినై మోడల్ అని, గ్రాక్ మోడల్ అని, డీప్ సీక్ మోడల్ అని, ఇలా మోడల్స్ అని చెప్పేసి మనం క్లాడే మోడల్ అని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ని మనం ప్రతిరోజు వాడుతున్నాం మన దైనందిన జీవితంలో, అకాడమిక్స్లో కానీ తర్వాత ఇండస్ట్రీ ఓరియంటెడ్ కానీ. అయితే ఈ మోడల్స్ని ఏమంటారంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటాం. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఏంటంటే, లార్జ్ అంటే ఏంటంటే ఎక్కువ మొత్తంలో, లాంగ్వేజెస్ అంటే అన్ని టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ మీద ట్రైన్ చేయబడిన మోడల్ని లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అన్నాం. నేను ఇప్పుడు ఈ జపనీస్ లాంగ్వేజ్ ఇప్పుడు ఈ సమ్మర్లో మీ పిల్లలు కానీ, మీరు కానీ, గృహిణులైనా కానీ, స్టూడెంట్స్ అయినా కానీ, జాబ్ చేస్తున్న వ్యక్తులైనా కానీ, జాబ్ చేయని వ్యక్తులైనా కానీ, ఏదో ఒకటి కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాలి, కొత్త పద్ధతులు నేర్చుకోవాలి, కొత్తవి నేర్చుకోవాలి. అందులో నేను ఈ జపనీస్ లాంగ్వేజ్ నేర్పిస్తున్నాను ఇప్పుడు, అది తెలుగులో. ముఖ్యంగా ఈ జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకోవటం వల్ల తర్వాత జర్మనీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను, తర్వాత స్పానిష్, తర్వాత ఇటాలిక్, తర్వాత ఫ్రెంచ్, తర్వాత మన ఇండియన్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ కూడా, ఇంగ్లీష్ కూడా నేను మీకు నేర్పిస్తాను నా ఛానల్ ద్వారా. ఇప్పుడు ఈ జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకోవటం వల్ల ఏంటంటే, ఈ ఈ లాంగ్వేజ్ జపనీ కానీ జర్మనీస్ కానీ నేర్చుకోవటం వల్ల వాళ్ళ కంట్రీస్లో ఎవరికైతే జపనీస్ లాంగ్వేజ్ కానీ జర్మన్ లాంగ్వేజ్ కానీ వస్తుందో వాళ్ళకి ఎడ్యుకేషన్ మొత్తం ఫ్రీగా అందిస్తారు అనమాట. అకాడమిక్స్లో ఫ్రీగా ఇస్తారు, తర్వాత జాబ్స్లో కూడా కొంచెం ఫెసిలిటీ ఉంటుంది, నాన్ జర్మన్స్ కానీ నాన్ జపనీస్ కానీ. ఇలాగా జపనీస్ లాంగ్వేజెస్ అని ఏదో ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఇందులో మూడు రకాలై ఉంటాయి అనమాట. జపనీస్లో నేర్చుకోవడానికి మూడు రకాలు ఉంటుంది. ఒకటి ఒకటి ఏమంటారంటే హిరాగన అంటాము. రెండు కాకా హిరాగన హిరాగన అంటాము. ఇంకొకటి మూడోది కంజి కంజి అంటాము. తర్వాత కకాటన అంటాము. కాటన అని అంటాం అనమాట. ఇవి మూడు రకాలు ఉంటాయి అనమాట. ముందుగా నేను హిరాగన గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ హిరాగన అనేది మనకి ఈ ప్రొనౌన్సియేషన్ కానీ ఈ లెటర్స్ రైటింగ్ కానీ ఎలా రాయాలి ఏంటి అనేది దానికి నేర్పిస్తాను. ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరూ ఒక హాఫ్ 1 అవర్ కానీ ఒక 1 అవర్ కానీ ఏదో ఒక లాంగ్వేజ్ కానీ ఏదో ఒక కొత్త న్యూ టెక్నాలజీగా నేర్చుకోవటం వల్ల మనకి స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవడమే కాదు, మనకు ఫ్యూచర్లో కూడా ఉపయోగపడుతుంది. ఎవరైతే ఈ వీడియోని చిన్నపిల్లలు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు చూస్తున్నారో, మీరు మీ పిల్లలతో కలిసి కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల ఫ్యూచర్గా ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే మనకు తెలిసి తెలియకుండా అదే లాంగ్వేజెస్ నేర్చుకోవటం, అది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయినా సి, జావాల, ఏదో ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఇప్పుడు లాంగ్వేజెస్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సి, జావా, పైథాన్ కాదండి. ఏది ఎవరికైతే ఈ లాంగ్వేజ్ మీద పట్టు ఉంటుందో వాళ్ళే మంచిగా సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దాన్నే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఆర్ కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ అంటారు. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఇప్పుడు నేను ముందుగా హిరాగనాలో ఏమేమి లెటర్స్ వస్తాయి, వాటిని ఎలా ప్రొనౌన్సియేషన్ చేస్తాము అనే దాని గురించి మీకు చెప్తాను. స్టే ట్యూన్ టు మై ఛానల్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలా రాయాలంటే దీన్ని ఏమంటారంటే మామూలుగా ఏ ఏ అంటాం, ఏ అంటాం మనం. ఇంగ్లీష్లో ఏ అంటాం, తెలుగులో ఆ అంటాం. ఈ హిరాగనా పదాల్లో మనం ఎలా మాట్లాడాలంటే ఆ ఏ అంటారనమాట. ఇంగ్లీష్లో ఏ అనే సింబాలిక్లో చూపిస్తాం, కాకపోతే దాని ప్రొనౌన్సియేషన్ ఆ అంటాం. ఆ అంటాం. ఎలా అంటాం? ఆ.
దాన్ని ఎలా రాయాలి? ఇప్పుడు సింపుల్గా ఒక అడ్డగీత ఇలా గీయండి, దానికి ఇలా గీయండి, తర్వాత ఇలాగా దీన్ని ఆర్ ఏ అంటాం. ఎలా అంటాం? ఇలా సింపుల్గా ఇలా తీసుకొచ్చేసి ఏ ఆ ఎలా రాయాలి? ఇది అనే ఫొనెటిక్ లాంగ్వేజ్ అంటూ హిరాగన్ అంటే ఫొనెటిక్ అనమాట. ఇది ఇది అంటాం అనమాట. అలాగే ఇక్కడ అంటాం. ఈని కాస్త జపనీస్లో ఐ అనే ఇంగ్లీష్ క్యారెక్టర్స్తో తెలుగులో అనే ఫొనెటిక్తో జపనీస్లో ఎలా రాస్తారు చూడండి. అనే దానికి ఇలాగ సింగిల్గా ఇలా తీసుకొచ్చి ఇలా పెట్టేసి ఎలా అంటే దీన్ని ఇంగ్లీష్లో ఐ అంటాము, తెలుగులోకి వచ్చేసరికి అంటాం అనమాట. చూడండి ఇక్కడ ఐ తర్వాత ఎలా రాయాలి? ఇలా తీసుకొచ్చి ఎలా రాయండి, ఐ సో ఈజీ అనమాట. ఇలాగా మనం ప్రతి ఒక్క లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అంతా గ్లోబలైజేషన్ కనుక ఒక ఎడ్యుకేషన్ అనే కాదు, ఒక జాబ్ అనే కాదు, ప్రతి ఒక్కటి గ్లోబలైజేషన్ కనుక మనం ఏదో ఒకటి కొత్తది నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ లాంగ్వేజెస్ నేర్చుకోవటం వల్ల మనకెందుకు బెనిఫిట్ ఉంటుందంటే, ఈ జపనీస్ వాళ్ళు మెక్స్ట్ అనే ఒక స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు ప్రతి ఇయర్. ఎవరైతే ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ అవుతారో ఆ కంట్రీస్లో మొత్తం ఫ్రీ అనమాట. అది గురించి నెక్స్ట్ క్లాస్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు జపనీస్లో ఏ అన్న ప్రొనౌన్సియేషన్ అంటాం, ఎలా రాయాలో నేర్చుకున్నారు. తర్వాత అనేది ఎలా రాయాలి, దాన్ని ఐ అనే ఇంగ్లీష్ లెటర్తో చూపిస్తాము. అనేది తెలుగు అనమాట. జపనీస్లో కూడా అంటాం అనమాట. ఇక్కడ జపనీస్లో అంటాం, అనరు ప్రొనౌన్సియేషన్ జపనీస్లో ఈ తర్వాత మన తెలుగులో అంటాం కదా. అంటే ఎలా రాయాలంటే సింపుల్గా ఇలా యూని ఇటు అడ్డంగా రాసేసి దానిపైన ఇలా రాస్తారు అనమాట. ఇది దీన్ని ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే అనే సింబల్ని వాళ్ళు ఏం చేస్తారంటే అనే కాస్త దాన్ని అంటారు అనమాట. ఇంగ్లీష్కి వచ్చేసరికి అంటాము, కాకపోతే దాన్ని మామూలుగా చదవాల్సింది అంటాం. అంటాం మన తెలుగులో అంటాం. ఇలా సింపుల్గా యూని ఇలా డయాగ్నల్గా రాయాలి. డయాగ్నల్ అంటే రైట్ సైడ్ టు లెఫ్ట్ సైడ్కి డయాగ్నల్గా రాయాలి. దానిపైన ఒక ఎదగెత్తిస్తారు అనమాట. దాన్ని అంటాం, తెలుగులో అంటాం. అంటారు అనమాట. సింపుల్గా ఈజీ. ఇలా క్రాస్ కటింగ్ తెలుగులో అంటాం. తర్వాత నెక్స్ట్ ఇలాగ వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత అంటాం. తర్వాత ఆ ఈ తర్వాత అదే జపనీస్లో ఎలా రాస్తారంటే తర్వాత ఈని కాస్త అంటాం. ఇంగ్లీష్ లెటర్లో ఎలా రాస్తాం అలా ఈని ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే అంటారు. అనేది ఎలా రాయాలంటే చూడండి, ఇక్కడ దీన్ని వాళ్ళు మనకి ఇంగ్లీష్ లెటర్లో అని చూపిస్తాం, దాన్ని తెలుగులో వాళ్ళు జపనీస్లో కూడా అంటారు అన్నమాట. అన్న మనం అనాలి, జపనీస్లో కూడా అంటాం. అనమాట. అలాగే తర్వాత ఇంకేముంది, అంటాం. మామూలుగా మనకేంది ఏఈఐఓయు అంటాం కదా. ఏఈఐఓయు అనే దాన్ని ఇంగ్లీష్లో ఓవెల్స్ అయితే ఎలాగైతే అంటామో అలాగే సేమ్ జపనీస్లో కూడా ఓవెల్స్ లాగానే ఆ ఈ ఉ ఏ అంటారు. అంటారు అనమాట. ఆ అని ఎలా రాయాలి చూడండి, ఇక్కడ సేమ్ ఇలాగ వచ్చిన తర్వాత దీన్ని వాళ్ళు ఇంగ్లీష్ లెటర్లు అయితే అంటాం, మామూలుగా తెలుగులో అయినా జపనీస్ దగ్గర అంటాం. ఓ ఓ అంటాం. ఇవి ఏఈఐఓయు. మనం ఇక్కడ ఆ ఆ ఆ ఈ ఉ ఏ
జపనీస్లో కూడా మన తెలుగు పొలిటిక్స్ ఎలాగైతే మాట్లాడతామో ఆ ఆ ఈ ఉ ఏ ఓ అంట. అదే ఇంగ్లీష్లో అయితే ఏ ఈ ఈని కాస్త ఐ అని చదువుతారు వాళ్ళు, యూని కాస్త ఊ అని చదువుతారు, ఈని కాస్త ఏ అని చదువుతారు, ఓని కాస్త ఓ అని చదువుతారు. దిస్ ఈజ్ ద వే ఆఫ్ రైటింగ్ ఓవెల్స్ ఇన్ జపనీస్ లాంగ్వేజ్. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఇలా ప్రతిరోజు వాటి మీద ఇలాంటి అక్షరాలు నేర్చుకోవాలి. తర్వాత ఆ అక్షరాలకు అనుగుణంగా లెటర్స్ ఎలాగ నేర్చుకోవాలి అవంతా నేర్చుకున్న తర్వాత చిన్న చిన్న సెంటెన్స్ వాడుతూ వస్తుంటే మనకి ఈజీగా ఏ లాంగ్వేజ్ అయినా వచ్చేస్తుంది. నాట్ ఓన్లీ జపనీస్, ఒక జపనీస్ అయినా కాదు, జర్మన్ కాదు, ఇటాలియన్ కాదు, ఏ లాంగ్వేజ్ అయినా మనకు నేర్చుకోవాలి అని తపనుంటే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అనమాట. ఇది హిరాగనాలో ఫస్ట్ క్యారెక్టర్స్. కమింగ్ టు అనదర్ క్యారెక్టర్స్ గురించి మనం నేర్చుకుంటే, ఇప్పుడు అనదర్ క్యారెక్టర్స్ అంటే ఎలా ఉంటుంది చూడండి. ఇక్కడ ఈ అనదర్ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి అంటే, తర్వాత మన సేమ్ కా, తెలుగులో కా అయితే కా అంటాము, వాళ్ళకి 5 లెటర్స్ వాడతారు అనమాట. కా, ఇక్కడ చూడండి ఏఈఐఓయు, ఏఈఐఓయు ఎలాగైతే ఉన్నాయో సేమ్ ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం కాగుడింతం, తర్వాత కా కీ కా కాకు దీర్ఘంతే కా అలాగే ఎలాగైతే రాస్తాం, వాళ్ళు కూడా తెలుగు ప్రొనౌన్సియేషన్ లాగానే ఉంటాయి. వాళ్ళు తెలుగు ప్రొనౌన్సియేషన్ లాగే మాట్లాడతారు అనమాట. కాకపోతే క, క, కి, కు, కే, కో ఆడవారికి రాస్తారన్నమాట. క, కి, కు, కే, కో అంతే. ఈ 5 లెటర్సే వాడతారు, ఈ 5 పదాలే మాట్లాడతారు అనమాట, ఈ 5 వర్డ్సే వాడతారు. వీటిని ఎలాగ రాయాలో చూడండి. ఇక్కడ వీటిని ఎలాగ రాయాలో చూపిస్తాను. క, గుర్తెట్టుకోండి, క, కి, కు, కే, కో అనేది చూడండి. చూడండి ఇక్కడ మనకి తెలుగులో ఎలా రాస్తాం, కా కి కు కే అనేది తెలుగులో క, తెలుగులో క అంటాం, ఇంగ్లీష్లో కేఏ అంటాం. కేఏ కదా. ఇక్కడ చూడండి వాళ్ళు ఎలా చేస్తారంటే చాలా సింపుల్ అనమాట. ఇలా అడ్డంగా రాసేసి, ఇలా అడ్డంగా రాసి, తర్వాత దీన్ని ఇలా తీసి, దీన్ని ఇలా అంటే, తర్వాత దానిపై నుంచి ఇలాగొస్తే దాన్ని ఇంగ్లీష్లో కే కా అంటాం, తెలుగులో కా అంటాం. వాళ్ళ ప్రొనౌన్సియేషన్ కూడా కా సేమ్. ఖ, ఖ అర్థమవుతుంది కదండి. ఖ, ఖ తర్వాత క, కి, కు, కే, కో అంతే. 5 లెటర్స్ వాడతారు అనమాట. క, ఖ, క ఎలా రాసాం, సింపుల్గా 4ని తిప్పి రాస్తే దాని పక్క రాస్తే అది అయిపోతుంది అనమాట. క. ఇక్కడ కీ, కీ ఎలా రాస్తాం చూడండి. కీ ఎలా రాసి దానిపై నుంచి 2 అలా అడ్డగీతలు గీసేసి, తర్వాత కింద నుంచి ఇలా తీసుకొచ్చి దాలు, దీన్ని కేఐ కీ అంటాం. కీ మన తెలుగులో కీ అంటాం. ఇలాగా కీ, కీ దీన్ని కీ, కీ అంటాం. ఇలాగా తర్వాత తర్వాత కా అయిపోయింది, కా అయిపోయింది, కీ అయిపోయింది. తర్వాత కా, కీ, కు, కే, కో అంతే. కా, కీ, కు, కే, కో అంతే. తర్వాత కే, కే ఎలా చూస్తారంటే చూడండి. ఇక్కడ సేమ్ ఇందాక ఈ ఎలాగైతే రాసామో అలాగే ఇలా రాసేసి ఇలా రాయాలంతే. దీన్ని కేఈ కీతో చూస్తాం. కేఈ కీ అంటే దీన్ని మామూలుగా మనం ఏం చేస్తాం, కే అంటాం అనమాట. కే, కే కేఈ కీ అన కే. ఇలాగా కేఈ కే మనకు అలవాటు అయిపోతే చాలా ఈజీగా రాసేయచ్చు. కే తర్వాత కో, కే రాసాం, కు రాయలేదు. కు, కు ఎలా రాయాలి ఇక్కడ, కు, కు ఎలా రాయాలి, కు, కు అంటే సింపుల్గా వీని ఇక్కడ తిప్పి రాయాలన్నమాట. దీన్ని కు అంటాం. కేయుకు, కేయుకు మన తెలుగులో కు అంటాం. కేయుకు మన తెలుగులో కు, కేయుకు కు.
కో కో ఎలా రాయాలి? కో కో అంటే సింపుల్గా ఈని ఎలాగైతే రాసామో దాన్ని అడ్డంగా రాయాలన్నమాట. కేఓ కో, దాన్ని కో, కేఓ కో, కో కో ఇలాగనమాట. ఇప్పుడు ప్రతిదానికి ఇప్పుడు ఆ ఆ ఈ ఈ అంటే ఇంగ్లీష్లో ఈ, మన తెలుగులో ఈ. ఉ ఇంగ్లీష్లో యు, మనకి తెలుగులో యు. ఇంగ్లీష్లో ఈ, అక్కడే మన తెలుగులో ఏ, జపాన్లో ఏ అంటాం. ఇంగ్లీష్లో ఓ, మనకి తెలుగులో ఓ, జపనీస్లో కూడా ఓనే. ఇలాగనమాట. తర్వాత క, కి, కు, కే, కో, ఇవి జపనీస్ లాంగ్వేజ్లో అనమాట. ఈ అయిపోయింది కదా. నెక్స్ట్ తర్వాత వాళ్ళకి వచ్చేది ఏంటంటే ఫస్ట్ కే అయిపోయింది, తర్వాత కేఎస్ వస్తుంది అనమాట. ఎస్ ఎస్ అంటే ఏంటి? ఎస్ అంటే సా, సా అనాలన్నమాట. సా అనాలి. సా 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 అంటే స, సా అంటే సింపుల్గా ఇలా రాసేసి దాన్ని ఇలా తీసేసి దానికి ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ మనకి ఇలా రాయాలి. ఇలా రాస్తే ఎస్ ఎస్ సా, సా అంటాం. సా 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 సా. తర్వాత షీ అంటాం. షీ అంటాం. సా షీ అంటాం. తర్వాత సింపుల్గా ఎస్హెచ్ఏ షీ, మనకి తెలుగులో కూడా షీ అని రాసుకుంటాం. షీ, ఎస్హెచ్ఏ షీ అంటాం. షీ షీ, ఎస్హెచ్ఏ షీ అంటాం. షీ. తర్వాత సు 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 అంటాం. సు ఎలా రాయాలో రాస్తే చూడండి. చాలా ఈజీగా ఉంటుంది. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేస్తే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ కదా. సు సు అంటే ఇలా రాసిన తర్వాత ఇదనమాట. దీన్ని సు అంటాం. సు సు, ఎస్ యు సు, మన తెలుగులో సు. సు సు అనమాట. దీన్ని సు ఏమంటాం? సు సు. తర్వాత సే 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 అంటాం. సే అంటే చూడండి ఇక్కడ సేమ్ ఇలా తిప్పేసి దానికి ఇలా అడ్డగా గీసేసి ఇలా అంటే చాలు. ఎస్ఈ సే, సే అంటాం. సే సే. తర్వాత సో సో అంటే చూడండి. సో ఇలా వచ్చేసి ఎస్ఓ సో 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 ఇలా అనమాట. ఇలా మిగతా క్యారెక్టర్స్ కూడా నేను రిమైన్ సెషన్లో టుమారోస్ క్లాస్లో మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి కేఎస్, ఖ ఖ అనగాస్తే మనం ఏంటంటే ఆ అంటాం. ఆ ఐని ఈ అంటారు, ఈ అంటారు. మామూలుగా ఈ, ఉ, ఏ ఇవన్నమాట. ఇది ఇలాగ రాయాలి. ఐ హోప్ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇలాగ మిగతా లెటర్స్ కూడా మీకు రాసి చూపిస్తాను. తర్వాత రిమైన్ చిన్న చిన్న పదాలు, సెంటెన్సెస్ కూడా మీకు నేర్పిస్తాను. చాలా ఈజీ, ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరు ఏదో ఒక పద్ధతి నేర్పిస్తుండాలి. చిన్నపిల్లలకు కానీ మనం కానీ ఏదైనా నేర్చుకుంటేనే మనకి గెలవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇది జపనీస్ లాంగ్వేజ్లో ఎలా మాట్లాడాలి, ఎలా చేయాలి అనే దాని గురించి రిమైన్ తర్వాత మీకు క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ బాలకృష్ణ. బాయ్ బాయ్. టేక్ కేర్.